షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆయన జీవం కలిగిన ఆహారం చేత, ఆ జీవజలం చేత ఆత్మీయంగా సంతోషం తీస్తూ ఆనందిస్తూ తృప్తిపరచబడుతున్నాం కదా. మనము సంతోషిస్తున్న ఈ సంతోషాన్ని అనేకులకు కూడా షేర్ చేద్దాం. ఈ అనుదిన కృప వాక్యమును, ఈ యొక్క యూట్యూబ్ లింకును అనేకులకు షేర్ చేద్దాం, అనేకులకు పరిచయం చేద్దాం. అనేకులు కూడా వాక్యం విన్నట్లుగా మన వంతు కృషి చేద్దాం. ఈ యొక్క రికార్డింగ్ వెనకాల మన బిడ్డలు యవనస్తులకు ప్రయాసం ఎంతో ఉంది సుమా. మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ అనుదిన కృప రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ చేస్తున్న దాన్ని వారు అప్లోడ్ చేస్తున్న దాన్ని ఎడిటింగ్ చేస్తూ చక్కగా ఇది మనకు ఫోన్లలో వచ్చినట్లుగా ప్రయాసపడుతున్నారు. పరమతని వారు ప్రయాస దగ్గర ప్రతిఫలం అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాము. మన వంతు సహాయం కూడా మనం చేద్దాము. అనేకులకి ఈ వాక్యాన్ని తెలియపరుద్దాం. మన ఫోన్లో స్టేటస్లలో పెట్టుకుందాం. అదే మాదిరిగా మన యొక్క వైఎంపీఎం యూట్యూబ్ ఛానల్ను అనేకులకు పరిచయం చేద్దాం. కాబట్టి అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచును గాక. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆది కాండము 35వ అధ్యాయము 11వ వచనములో నీవు ఫలించి అభివృద్ధి పొందుము. అవును ప్రియులారా, పరమతని మనల్ని ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. అలానాడు యాకోబుతో ఈ మాట సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి యాకోబు ఫలించి అభివృద్ధి పొందాడు. తన మామైన లాభానికి వెళుతున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు. కానీ పరమతండ్రి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ఆయన నింపుతూ వచ్చాడు. అందుకొరకు యాకోబు ఎంతో నమ్మకస్తుడిగా, ఎంతో సాత్వికుడిగా, ఎంతో యథార్థపరుడుగా ఆయన జీవిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి పరమతండ్రి యథార్థవంతులను ఫలింపచేయవాడు, నీతిమంతులను ఫలింపచేయవాడు, తన ఎందు భయభక్తుల వారిని ఆయన ఫలింపచేయవాడు. కాబట్టి అందుకే యాకోబు ఫలించాడు. యాకోబు కుమారులు కూడా ఫలించారు. యాకోబు 11వ కుమారుడైన యోసేపు ఫలించేటి కొమ్మగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆయన జీవితాల్లో ఫలాలు కనబడుతూ వచ్చాయి. కాబట్టి అందుకే మన రక్షకుడిని యెహోవా మెస్సీయా కూడా ఆయన ఇక భూమి మీద ఉన్నప్పుడు ఆయన గొప్ప ప్రార్థనలో, ఆయన శ్రేష్టమైన ప్రార్థనలో మీరు ఫలాలు ఫలించండి. కాబట్టి మీ ఫలము నిత్యము కనబడినట్టుగా, మీ ఫలం నిలిచిన్నట్టుగా మీరు ఫలాలు ఫలించండి అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఆ 17వ అధ్యాయంలో ఒక గొప్ప శ్రేష్టమైన మాటతో ఆయన మాట్లాడుతూ వస్తుంటాడు. కాబట్టి యోహాను సువార్తలో ఆయన సెలవిచ్చిన ప్రకారముగా మన ఫలం నిలిచిన్నట్టుగా మనం ఫలాలు ఫలిస్తాం. ఆత్మ ఫలాలతో పాటు ఈ లోకంలో పరమతండ్రి సన్నిధానంలో ఆయన ప్రేమ అనే ఆ ఫలాన్ని మనం ఫలిస్తాం. అనేకులను ఆ ఫలాలు ఫలించినట్లుగా మన వంతు కృషి చేద్దాం. కాబట్టి ఫలించని చెట్టును ఆయన ఏం చేస్తాడు, తీసి బయట పారవేస్తాడు. కాబట్టి మనం ఫలం ఫలించాలని ఆయన దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. కాబట్టి మనం ఫలించే వరంగా ఉండాలని, ఫలాలు మనం కనబడాలని, ఆ ఫలాలు నిలిచి ఉండాలని ఆయన దీర్ఘశాంతంతో మనల్ని సహనంతో కనిపెడుతూ వస్తుంటున్నాడు. ఆ పరమతండ్రి యొక్క మాటలు మన జీవితాల్లో ఫలించలాగున, ఫలభరితమైన జీవితం మనం కనబరచలాగున, అనేకుల ఫలాల వద్దకు వచ్చేలాగున, అనేకుల ఫలాలను మనం పరిచయం చేసేలాగున మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి సుమా. కాబట్టి ఫలించి అభివృద్ధి పొందుము. మన యొక్క ఈ బ్రతుకులో మన ఫలాలు ఫలించకపోతే ఎందుకు మన జీవితం ఎందుకు? కాబట్టి ఫలాలు ఫలిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ కృప మనకు తోడుగా ఉండి మనం ఫలించలాగా సహాయం చేసి ఆయన మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఫలించి అభివృద్ధి పొందమన్నామని ఆయనకి స్తోత్రములు. మేము ఫలాలు ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అటు విధంగా నీ కృపను విస్తరింపచేయమని యేసువా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసువా కృప కనికరము మనకు తోడుగా ఉండి మనం ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.